హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్. ప్రతి ఒక్కరు కూడా జీవితంలో గొప్ప స్థానానికి చేరుకోవాలంటే వారందరిలో ఉండాల్సినటువంటి కొన్ని గొప్ప లక్షణాలు ఈ యొక్క వీడియోలో మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తా. అదే విధంగా మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు అంత గొప్ప స్థానం చేరుకోవడానికి ఆయనలో ఉన్నటువంటి కొన్ని గొప్ప లక్షణాలు ఏంటో కూడా ఈ యొక్క వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తా. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇందులో చెప్పినటువంటి ఈ యొక్క 3 అంశాలను కూడా మీ జీవితంలో కూడా అలవరుచుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు కూడా జీవితంలో గొప్ప స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ 3 లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వీడియో లోపలికి వెళ్ళడానికంటే ముందు వీడియో కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి జీవితంలో గొప్ప స్థానానికి వెళ్ళాలంటే మనలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి బయలుదేరినప్పుడు అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి. లోకం నిన్ను భయపెడుతుంది. ఎవరైతే నిరుత్సాహపడకుండా భయపడకుండా ముందుకు సాగుతారో అలాంటి వాళ్ళకి విజయం వరిస్తుంది. అలాంటి వాళ్ళే తర్వాత తరంలో నలుగురికి ప్రేరణగా మిగలటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి బయలుదేరినప్పుడు లోకం మిమ్మల్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. మిమ్మల్ని వెనకాలకి లాగేటువంటి ప్రయత్నం చేస్తుంది. వాటి వేటికి కూడా భయపడకుండా నిరుత్సాహపడకుండా మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో అప్పుడే మన జీవితంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాం. అలాంటి లక్ష్యాన్నే మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సాధించడం అనేది జరిగింది. మరి రెండవ లక్షణం ఏంటంటే, నీకు జీవితంలో ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, నువ్వు ఎంత పెద్ద హోదాలో ఉన్నా, కాలం అనేది ఈ యొక్క జీవితం లోపల నీకు ఎలాంటి కష్టం రాదు, ఎలాంటి బాధ రాదని ధీమాగా ఉండలేవు. ఎందుకోసం అంటే కాలం అనేది ఏ క్షణాన ఎవరికి ఏ రకమైనటువంటి పరీక్ష పెడుతుందో ఎవరు కూడా ఊహించలేరు. కాలం పెట్టేటువంటి పరీక్ష ముందల ప్రతి ఒక్కరు కూడా తలవంచాల్సిందే. అదేవిధంగా ఎత్తైనటువంటి హిమాలయ శిఖరాలపై ఉన్నటువంటి మంచు కూడా సూర్యుని యొక్క వేడి తాకిన వెంబడే నీరుగా మారి కరిగిపోవాల్సిందే. అదేవిధంగా మనిషి జీవితంలో ఉన్నటువంటి గర్వం కూడా ఏదో ఒక రోజు నీరుగారిపోవాల్సిందే. కాబట్టి మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఎప్పుడు కూడా తన జీవితంలో తనకు ఉన్నటువంటి అధికారాన్ని, సామర్థ్యాన్ని, మరి తనకున్నటువంటి సంపద గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఎన్ని ఉన్నా సరే కానీ ఒదిగి ఉండేటువంటి లక్షణం తను కలిగి ఉండటం అనేది జరిగింది. మరి నిజానికి మోడీ గారికి సొంత కుటుంబం అంటూ కూడా లేదు. ఆయన యొక్క కుటుంబం దేశంలో ఉండేటువంటి 140 కోట్ల ప్రజలే ఆయన ఒక కుటుంబంగా భావించింది. కాబట్టి నిరంతరం దేశం గురించి ఆలోచిస్తూ దేశం కోసమే పాటుపడుతున్నటువంటి గొప్ప వ్యక్తి మోడీ గారిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఆయనలో గర్వం అనేది కూడా ఏ క్షణాన కొంచెం కూడా కనబడదు. తన దగ్గరకు వచ్చేటువంటి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరినీ కూడా సమానంగా చూసేటువంటి లక్షణం మన దేశ ప్రధానమంత్రిలో మనం చూడవచ్చు. కాబట్టి అన్ని కులాలను, అన్ని మతాలను కూడా ఆయన ఖచ్చితంగా అందరినీ ఒకే విధంగా చూసేటువంటి లక్షణం కూడా మన దేశ ప్రధానమంత్రి గారు కలిగి ఉండటం అనేది జరిగింది. ఇది కూడా మోడీ గారు జీవితంలో విజయవంతం కావడానికి ఉన్నటువంటి ఆయన జీవితంలో తనకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. మరి మూడవ లక్షణం ఏంటంటే, మన యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా తెలిసినప్పటికీ, మనం గొప్ప గొప్ప సత్కారాలు పొందినప్పటికీ, మనకు జీవితంలో ఎన్నో అవార్డులు వచ్చినప్పటికీ కూడా మరి వాటన్నిటికీ కూడా నిజమైనటువంటి విలువ అనేది ఉండదు. మరి నిజానికి మనిషికి నిజమైనటువంటి విలువ ఎప్పుడు వస్తుందంటే, మానవాళికి ఉపయోగపడేటువంటి మంచి పని చేసినప్పుడు మాత్రమే ఆ మనిషికి నిజమైనటువంటి విలువ వస్తుంది. అలాంటి వ్యక్తే చరిత్రలో నిలిచిపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారికి కూడా తన జీవితంలో ఎన్నో అత్యున్నతమైనటువంటి పురస్కారాలు, బిరుదులు, సత్కారాలు ఇవన్నీ పొందినప్పటికీ కూడా తాను యొక్క మానవాళికి సంబంధించినటువంటి ఉపయోగపడేటువంటి పనులు అనేకం చేసింది. కాబట్టి చరిత్ర లోపల, భారతదేశ హిస్టరీ లోపల ఎంతో మంది ప్రధానులు ఉన్నప్పటికీ కూడా వారందరి లోపల కూడా ప్రత్యేకమైనటువంటి ప్రధానమంత్రిగా మనం నరేంద్ర మోడీ గారిని చూసుకోవచ్చు. ఎందుకోసం అంటే ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా మానవాళికి ఉపయోగపడేటువంటి పనులుగా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని అణగదొక్కాలని చూస్తున్నటువంటి సమయం లోపల కూడా భారతదేశం గర్వపడేటట్టుగా ప్రపంచ దేశాల ముందు తల ఎత్తుకునేటట్టుగా చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారుగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థ లోపల భారతదేశం మీద చాలా బలహీనమైనటువంటి స్థానంలో ఉంటే, నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లోపల భారతదేశాన్ని 3వ స్థానంలోకి తీసుకెళ్ళినటువంటి ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోడీ గారిగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 3 లక్షణాలు మన దేశ ప్రధానమంత్రిలో ఉన్నవి కాబట్టే ఆయన ఇప్పటికీ కూడా మన దేశ ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 15 అంటే దాదాపు ఇప్పుడు ఒక 12 సంవత్సరాల లోపలికి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి మన జీవితం లోపల కూడా ఇలాంటి లక్షణాలను మనం పెంపొందించుకున్నట్టయితే మనం చేపట్టబోయేటువంటి ప్రతి పని లోపల కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 లక్షణాలు కూడా ఖచ్చితంగా మీ అందరి లోపల అలవడాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కాబట్టి మళ్ళొక్కసారి కూడా ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి ప్రతి పాయింట్ని మీరు జాగ్రత్తగా అయిన వాటన్నిటి కూడా మీ జీవితం లోపల మీరు అందరూ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం అనేది జరిగింది. వీడియోలో చెప్పినటువంటి అంశం మీ అందరికీ బాగా నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి విషయాల కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని వీలైనంత వరకు మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు.